హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు తుర్కెంజల్లోని హెచ్ఎండిఏ లేఅవుట్లో ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు వచ్చాను. ఇల్లు వివరాలకు వెళ్ళే ముందు మనం బిల్డర్ గారు ఉన్నారు, తనతో అడిగి ముఖ్య విషయం తెలుసుకోదలుచుకున్నాను. అదేంటంటే హైడ్రా గురించి ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికైన వాతావరణం అయింది. దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అడుగుదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మీరు ఇల్లు కట్టారు కదా, ఇందులో హైడ్రా గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ వెంచర్కి సమీపంలో ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ అలాంటి ఏమీ లేవని నిర్ధారించుకున్న తర్వాత దీంట్లో మేము ఇల్లు స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే, లైవ్లో వచ్చి కస్టమర్ వాళ్ళ సందేహాలు ఏమన్నా ఉన్నా కానీ క్లియర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సూపర్ విన్నారు కదా ఫ్రెండ్స్. మనకు బిల్డర్ గారు అయితే ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకోవడం జరిగింది. మీరు లైవ్లోకి వచ్చినాక కూడా మీకు కన్స్ట్రక్షన్ గురించి కానీ హైడ్రా గురించి కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు పూర్తి వివరాలకు తెలుసుకుందాం. ఇల్లు వివరాలకు వెళ్ళే ముందు మనం లొకేషన్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు సామచంద్రారెడ్డి ఎన్క్లేవ్లో ఉంటుంది. ఈ సామచంద్రారెడ్డి ఎన్క్లేవ్ అనేది తుర్కెంజల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలం కిందకి వస్తుంది. అదేవిధంగా సాగర్ హైవే రోడ్ చూస్తున్నారు కదా, ఈ సాగర్ హైవేకి ఆనుకొనున్న రాగన్నగూడ సబ్ స్టేషన్ నుంచి కేవలం 1.3 km డిస్టెన్స్లో ఇల్లు కాడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా బిఎన్ రెడ్డి నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 9 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 11 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. అన్నిటికి మించి మనకి సామచంద్రారెడ్డి అనేది మనకు హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల రోడ్స్ కానీ పార్క్స్ కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేయబడ్డది. అన్నిటికీ ముఖ్యమంది మనకు నియర్ బై ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇంటి వెనకాలని పార్క్ ఉంటుంది. మంచి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో చాలా బాగుంది. మనం ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 158 గజాలలో G+1 కట్టడం జరిగింది. ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 feet వైడ్ రోడ్డు, మనకు డ్రైనేజ్ కృష్ణ వాటర్లు హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని రకాల ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మనం ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి మనకు 33.3 అండ్ 43 డైమెన్షన్స్లో మంచి ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఇవి. 2550 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. G+1 హౌస్ చూసారు కదా, మనకు ర్యాంప్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. రోడ్డుకు చాలా హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. మంచి ఎలివేషన్తో ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకొని పార్కింగ్ ఎంత విశాలంగా ఉందో, పార్కింగ్లో లపత్ర గ్రానైట్తోని రెడ్ గ్రానైట్ వైట్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఒక ఇన్నోవా పెద్ద కార్ పట్టక కూడా ఒక 4-5 బైకులు పెట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇల్లు డైమెన్షన్ చాలా బాగున్నాయి కాబట్టి. ఇటు చూసుకుంటే మనకి ఇది బోర్ పాయింట్, పుష్కలంగా నీళ్లున్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే అయితే మనకు 4000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే G+1 ఇల్లు ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి తక్కువ ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనకు గేట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ ఉన్నా కానీ నార్త్కు మాత్రం కింద 2 BHK పోర్షన్కి మనకు ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మనకు మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ వాడి కన్స్ట్రక్షన్ మాత్రం చాలా జాగ్రత్తగా చేశారు. చూసుకోండి, మెట్ల కింద మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టే విధంగా చాలా బ్రహ్మాండమైన స్పేస్ అయితే ఉంది. ఇటు ఏదైనా సామాను పెట్టుకునే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. చూసుకోండి, చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, పార్కింగ్ అయితే చాలా బాగుంది. మనము గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చూస్తున్నాము. నార్త్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినాను. దీనికి వాడిన డోర్స్ కానీ ఈ చౌకోట్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తోనే చేయబడే ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి SS కంపెనీ వాడడం జరిగింది. చూసుకోండి, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. ఇంత విశాలమైన హాల్ ఉందో చూసుకోండి. మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ గ్రీన్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క చిన్న వర్క్ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇటు చూసుకుంటే మనకి ఇది పూజ గది, మనకి ఇది ఈశాన్యం ఎత్తుంది కాబట్టి చూసుకోండి, మనకి ఇందులో మంచి ఒక 2 రెక్కల పూజ డోర్లతోని ఎక్సలెంట్ మంచి
అందమైన మంచి వైట్ టైల్స్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండో కూడా పెట్టేయడం జరిగింది. ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన మంచి టైల్స్తోని చూసుకుంటే అన్ని రకాల వెంటిలేషన్ పరంగా విండోతోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడైన మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లానింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇది ఫ్రిడ్జ్ పాయింట్ పెట్టుకునే విధంగా ఒక కరెంటు పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి హాల్ చూసారు కదా, ఇది వచ్చేసి టీవీ పాయింట్. ఇటు చూసుకున్నట్లయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి ఎంత మంచి డోర్స్ అయితే చాలా ఎక్సలెంట్ వాడారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలం ఉందో. ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ, మనకు ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా విండో విషయంలో చూసుకుని ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఇచ్చారు. వాస్తు ప్రకారంగా 100% వాస్తు ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. అందమైన టైల్స్ ఇవ్వడమే కాకుండా వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు వాటర్ ప్రూఫ్ డోర్ కూడా వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ చూస్తారు కదా, దీని పక్కకు ఆనుకుని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి దీనికి కూడా మంచి డోర్స్ వాడడమే కాకుండా ఎక్సలెంట్ హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి అంతకుమించి ఇలా ప్లాన్ చాలా బాగుంది. ఇందులో 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ మనకి ఇందులో ఎక్సలెంట్ డిజైన్తోని మంచి లైట్లతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా చెప్పాను కదా అటాచ్డ్ బాత్రూమ్ అని. చూసుకోండి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి మంచి బాత్రూమ్తోని మంచి అన్ని రకాల మంచి టైల్స్తోని వాటర్ ప్రూఫ్ డోర్తోని ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఎక్సలెంట్ మెటీరియల్ వాడి మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఒక పెద్ద కార్ పార్కింగ్ అండ్ 2 BHK పోర్షన్. ఈ పోర్షన్ వచ్చేసి మనకు 1275 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK విశాలం ఉంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి మంచి కారిడార్ మాత్రం ఎంత బాగుందో చూసుకోండి. ఎక్సలెంట్ ఫ్లోరింగ్తోని లపత్ర గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఏదైనా నీళ్లు పడగానే స్కిడ్ కాకుండా చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోని టప్ అండ్ వేర్ గ్లాస్తోని ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మన సొంత ఇల్లు ఆలోచించి ఎలా కడతామో అలా ఆలోచించి కట్టడం జరిగింది. ఇటు చూసుకునేది మనకు సింహదారం ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఎక్సలెంట్ సింహదారం చూసుకోండి అందమైన టైల్స్ ఎక్సలెంట్ డిజైన్లతో ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా సెట్ బ్యాక్లు ఇవ్వడమే కాకుండా లాస్ట్ మనకు వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మన ఇల్లు వెనకానే మంచి పెద్ద పార్క్ ఉంటుంది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ముందు 30 ఫీట్ రోడ్డు వెనక పార్క్ వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ ఎక్సలెంట్ ఇండియన్ టెక్తో చేయబడి మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ ఇవ్వబడుతుంది. చూసుకోండి హార్డ్వేర్ కూడా ఎస్ఎస్ కంపెనీ హార్డ్వేర్ వాడడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 33.3 43 డైమెన్షన్స్లా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. విశాలమైన హాల్ ఎంత పెద్ద హాల్ ఉందో చూసుకోండి. మంచి సిట్అవుట్ ఏరియా హాల్ అన్ని రకాల వాడుకునే విధంగా చాలా బాగుంది. ఇక టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. మంచి పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకి ఇది టీవీ పాయింట్. చూసుకుంటే ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు నార్త్కు వాస్తు ప్రకారంగా డోర్ ఉండాలి. 100% వాస్తు ప్రకారంగా డోర్ ఉండాలి కాబట్టి మనకు వాస్తు ప్రకారంగా నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా హాలు సిట్అవుట్ ఏరియా అయితే. ఇటు చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. చూసుకోండి ఎంత విశాలం ఉందో. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. అంతకుమించి వాళ్ళ ప్లాన్ బాగుంది. ఎందుకు బాగుంది అంటున్నానంటే మనకు కిచెన్ నుంచి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వబడుతుంది. చూసుకోండి అన్ని రకాల మనకు వాల్ ఖరాబ్ కావద్దనే ఉద్దేశంతో మంచి టైల్స్తోని ఇక్కడ ఒక మంచి బేసిన్ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి ఇప్పుడు కిచెన్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే వాస్తు ప్రకారంగా మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక 2 రెక్కల డోర్తోని మనకు కింద ఏ విధంగా అయితే ఇచ్చారో పైన కూడా ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఒక పూజ గది ఇవ్వడం జరిగింది. చూసుకోండి 2 ముగ్గురు నుండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన మంచి టైల్స్తోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాల సెల్ఫ్లతోని చాలా బాగా ఇచ్చారు. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా మనకి ఈ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా పైన కూడా మనకు 1275 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు ఇది వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇక్కడ అందమైన టైల్స్తోని ఇక్కడ మీరు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఇక్కడ గిన్నెలు కడుక్కునే విధంగా ప్రతి ఒక్కటి ప్లాన్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్ కూడా పెట్టియడం జరిగింది. ఇన్ని జాగ్రత్తలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక బిల్డరు ఇంత ఆలోచిస్తాడని మీకు తెలవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇటు చూసుకున్నట్లయితే ఇది మనకు కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూంలో ఇండియన్ కల్చర్తోని
అందమైన టైల్స్ అని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కామన్ బాత్రూమ్ అయితే చూస్తారు కదా, ఇటు చూసుకుంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, మనం చూడబోయేది మాస్టర్ బెడ్రూమ్. దీనికి వాడిన డోర్స్ కానీ మనకు హార్డ్వేర్ కానీ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇంత విశాలంగా రావడం కారణం ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి, అంత మించి ఇలా ప్లాన్ బాగుంది కాబట్టి చాలా మంచి సైజులో ఇవ్వబడింది. ఇందులో మనకు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. ఫ్లోరింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ, భవిష్యత్తులో మనం కబుర్ చేసుకునే విధంగా సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ, అందమైన ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్న అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. చూసుకోండి ఇంత పెద్ద బాత్రూమ్ ఇవ్వడం అనేది ఇలా ప్లాన్ అనే చెప్పుకోవచ్చు. మంచి అందమైన టైల్స్తోని, వెంటిలేటర్తోని, వాటర్ ప్రూఫ్ డోర్తోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు బాత్రూంలోకి వెళ్ళగానే ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ఒక స్థలం కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్లాన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్సలెంట్ ప్లాన్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి ఇది కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా పెద్ద 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అన్ని రకాల సెల్ఫ్ల విషయాల్లో చూసుకున్నా కానీ మనకు వచ్చేసి వెంటిలేషన్ పరంగా విండో, అందమైన మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసి 100% వాస్తు ప్రకారంగా ఎందుకు అంటున్నానంటే మీకు ఇందులో మనకు లోరు పిక్చర్ చూసుకోండి. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు 2 BHK పూర్వం చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత పూర్తి విషయాలు ఓనర్తో మాట్లాడిస్తాను. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూశారు కదా, కింద కన్స్ట్రక్షన్ అయితే G+1 ఇల్లు ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. 2550 స్క్వేర్ ఫీట్లో ఎక్సలెంట్ ఇచ్చారు. చూసుకోండి ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో. మంచి కన్స్ట్రక్షన్ ఇది. చూసుకోండి మనకు అన్ని రకాల ప్లానింగ్తోని ఒక వాష్ ఏరియా కూడా పెట్టడం జరిగింది. మనకు ట్యాప్ కలెక్షన్తో సహా మనకు ఆల్రెడీ మనకు హెడ్ రూమ్ కూడా కట్టివ్వడం జరిగింది. దీనివల్ల మనకు ఇల్లు ఎలివేషన్ బాగుండడమే కాకుండా రెయిన్ వాటర్ పడకుండా సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. 100% వాస్తు అని ఎందుకు అంటున్నానంటే చూసుకోండి దానికి సమాంతరంగా ఒక పిల్లర్ కూడా కట్టడం జరిగింది. దానివల్ల నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కటి వాస్తు ప్రకారంగా బెస్ట్ కన్స్ట్రక్షన్ మంచి మెటీరియల్ వాడి కట్టడం జరిగింది. మీకు ముందే చెప్పాను మన ఇంటి వెనకాల పార్క్ ఉంటుందని. చూసుకోండి 600 గజాలలో పెద్ద పార్క్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనకు ఇంటి వెనకాల కూడా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇంటి ముందు కూడా మనకు 30 ఫీట్ రోడ్డు ఉంది కాబట్టి అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇక మనం చివరిగా రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బిల్డర్ గారు మనతో ఉన్నారు. తనతోనే రేట్ ఏందో అడుగుదాం. దీని రేట్ ఎంత కోట్ చేశారు మీరు? 1.25 CR అండి. 1,25,00,000 మన నెగోషియబుల్ ఉంటుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అంటే వాళ్ళ క్యాష్ కండిషన్ క్యాష్ కండిషన్ మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంది? ఏ బ్యాంక్ నుంచి అయినా వస్తుందండి. ఓకే, ఏ బ్యాంక్ నుంచి అయినా మనకు వస్తుంది. ఒక 25% కట్టుకుంటే మిగతా లోన్ వచ్చేస్తుంది. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు 1,25,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీ క్యాష్ కండిషన్ బట్టి. ఇక బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మీ ప్రొఫైల్ మంచి పడితే 80% కూడా వస్తుంది. ఎందుకంటే ఇది HMDA లేఅవుట్, HMDA నామ్స్ ప్రకారం అన్ని రకాల చాలా బాగా కట్టడం జరిగింది. ఈ ఒక్క ఇల్లే కాకుండా ఈ బిల్డర్ గారి ఈస్ట్ ఫేస్లో 2, వెస్ట్ ఫేస్లో 3, మొత్తం టోటల్ 5 ఇల్లు ఇవ్వబడ్డాయి. చూసారు కదా, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మీకు ఫేసింగ్ ఏది కావాలంటే అది కూడా తన దగ్గర రెడీ ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా ఈ ఇల్లు గురించి ఇంకేమన్నా డౌట్లు ఉంటాయితే పైన ఓనర్ గారి నంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, లొకేషన్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.